నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతూ బస్సుల్లో ప్రయాణం చేసి వారి వారి నివాసాలు చేరుకునే నిరుపేద విద్యార్థుల పట్ల కొందరు ఆర్టీసీ డ్రైవర్లు వివక్ష చూపుతున్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా వారి కూడా సరైన సమాధానం చెప్పకుండా మాట దాటేస్తున్నారు. కర్లపూడి వైపు నుంచి వచ్చే గిరిజన విద్యార్థులు ఉత్తమ నెల్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. వారు నిత్యం కోట, ముత్తుకూరు వైపు వెళ్లే బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంది. అయితే బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బస్సు కోసం విద్యార్థులు వేచి చూస్తున్నప్పటికీ బస్సు ఆపకుండా వెళ్లిపోతున్నారు. ఈ విషయంపై గత కొద్ది రోజులుగా జిల్లా కలెక్టర్, రీజనల్ మేనేజర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం, వారు స్పందించి సదరు డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని వాకాడు ఆర్టీసీ మేనేజర్కు సూచించడం కూడా జరిగింది. అయినప్పటికీ డ్రైవర్లు ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం బస్సు కోసం వేచి చూస్తున్న విద్యార్థుల వద్ద బస్సు ఆపకుండా 2 బస్సులు వెళ్లిపోయాయి. పేద బిడ్డలని మానవత్వం కోల్పోయిన ఆ డ్రైవర్ల మానసిక స్థితి ఏపాటిదో తెలుస్తుంది. బస్సులు ఆపడం లేదని పాఠశాల ఉపాధ్యాయులు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు ఆ ఉపాధ్యాయుడితో మాట్లాడిన తీరు నిర్లక్ష్యానికి అడ్డం పడుతుంది. హలో ఎవరు సార్? గుడ్ మార్నింగ్ సార్. నా పేరు పూడి మెయిన్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తాను. హలో, రఘురామయ్య గారేనా మాట్లాడే సార్? ఏడీసీ వాకాడు. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇక్కడ మన కర్లపూడి గ్రామం నుంచి ఉత్తమ నెల్లూరు హై స్కూల్కి కొంతమంది పిల్లలు మన బస్సుల్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. కానీ వాళ్ళు 7:15కి వచ్చారు, నేను 7:20కి వచ్చాను. అప్పటి నుంచి 2 బస్సులు వచ్చాయి ఉత్తమ నెల్లూరు స్కూల్కి వెళ్ళాలన్నమాట. వాళ్ళు 2 బస్సుల్ని పిల్లలు ఆపితే 2 బస్సులు ఆపకుండా వెళ్ళిపోయినారు సార్. ఇప్పుడు మేము ఆటో పెట్టి పంపించాము వాళ్ళని. సరే, ఇప్పుడు నువ్వు ఆ బండి వచ్చినప్పుడు ఆపుకుంటే ఫోటో తీసి నాకు పెట్టు. ఈ రోజు ఎందుకు ఆపలేదో నేను చూస్తాను, ఓకేనా? మీరు కూడా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మీ డ్రైవర్లకి. అంటే సార్, చదువుకునే పిల్లలు అందరూ బేగా బిక్కి పిల్లలే మన వాళ్ళందరూ కూడా. దయచేసి అవన్నీ మేము చూస్తామండి, అవన్నీ మేము చూస్తాం. మీరు చెప్పాల్సింది చెప్పారు కదా, నాకు ఏ బండి ఫోటో పెట్టండి, స్పాట్ లో ఫోటో పెట్టండి, యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్? అలాగే సార్. ఇక మీద జరిగితే మీకు చెప్తాం, మీరు కూడా చెప్పండి మీ వాళ్ళకి. మేము వాళ్ళకి చెప్పం, వాళ్ళకి వాతలు పెడితేనే వింటారు. టీచర్లు మీ పిల్లకాయలు చదవకుంటే ఏం చేస్తారా? వాతలు పెడతారా? అంటే మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి వాతలు పెట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వింటారు. చెప్పి అయిపోయింది. మీరు రిపోర్ట్ ఇవ్వండి, చెప్తా సార్. నేను లెటర్ చెప్పినా ఒకటే, బొడ్డుకి చెప్పినా ఒకటే. ఇవ్వమంటారా? లేకపోతే నేను ఫోటో, బస్సు నెంబర్ అన్ని తీసుకొని బస్సు నెంబర్ అన్ని కంప్లైంట్ చేసుకొచ్చి కోట బస్ స్టాండ్ లో ఇవ్వండి. ఇస్తాను సార్, ఇస్తాను, నేనే ఇస్తా. ఓకే ఓకే, అలాగే సార్. నెల్లూరు జిల్లా కోట మండలం తహసీల్దార్ కటారి జయజయరావు ఆధ్వర్యంలో విద్యానగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రెవెన్యూ సిబ్బందికి గత 2 రోజులుగా జనగణనపై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 3వ రోజు గూడూరు ఆర్డీఓ జీవీవి సత్యనారాయణ అధికారులతో కలిసి విద్యానగర్, ప్రకాశం కాలనీ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి జనగణనపై స్మార్ట్ ఫోన్ ద్వారా డిజిటల్ ఆచరణాత్మక శిక్షణను చేపట్టారు. ఈ సందర్భంగా గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ మాట్లాడుతూ 1951 నుండి జనాభా లెక్కల ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను చేపట్టడం జరుగుతుందని, 2020లో కోవిడ్-19 ప్రభావం కారణంగా జనాభా లెక్కల ప్రక్రియను జరపలేకపోయామని అన్నారు. అయితే ప్రస్తుతం డిజిటల్ పద్ధతి ద్వారా జనగణన ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందని, ఈ ప్రక్రియ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందించే సంక్షేమ పథకాలు నిలిపివేస్తారని, ప్రజలు భయోందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు, ఫీల్డ్ ట్రైనర్స్ నాగరాజు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో మనకి జనాభా లెక్కల సేకరణ మళ్ళీ తిరిగి ప్రారంభమై ఎవ్రీ 10 years ఒకసారి మనం జనాభా లెక్కల సేకరించుకున్నాం. జనాభా లెక్కలు అనేది ఎవ్రీ 10 yearsకి చేసుకున్న సేకరణ ద్వారా మన దేశానికి సంబంధించి ఆ భవిష్యత్తు 10 సంవత్సరాలకు సంబంధించి ఫండ్స్, అంటే ఎంతమంది జనాభా ఉన్నారో ఏమేమి ఫండ్స్ మనం ఏమేమి దానికి అభివృద్ధి చేయడానికి కావాల్సిన ఫండ్స్ అలొకేషన్ దగ్గర నుంచి, అదేవిధంగా నియోజకవర్గాలు క్యాస్ట్ పునర్వ్యవస్థీకరణ ఎప్పటికప్పుడు ఎవ్రీ 10 yearsకి ఒకసారి పునర్వ్యవస్థీకరణ జరుగుతుంటుంది. క్యాస్ట్ బట్టి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ఈ విధంగా
అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జనాభా లెక్కలు అనేది చాలా ముఖ్యమైనది. అయితే దురదృష్టవశాత్తు 2021లో జరగవలసిన జనాభా లెక్కలు మనకి కోవిడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. తదుపరి ఇప్పుడు మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు హౌస్ స్కూల్ సర్వే ముందు ప్రాక్టికల్ 2 days క్లాస్లో వాళ్ళకి సర్వే ట్రైనింగ్ జరిగింది. ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ అసలు హౌస్కి వెళ్ళి ఏ విధంగా ఏమేమి క్వశ్చన్స్ అడగాలి, ఎలా అడగాలి దాని మీద ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎటువంటి భయాందోళన చెందక్కర్లేదు. ఏ విధమైన స్కీమ్స్ ఆగిపోతాయని కానీ ఎటువంటి ఆందోళన చెందకుండా మీరు ఏదైతే వాస్తవం ఉందో ఆ వాస్తవం వాళ్ళు అడిగే క్వశ్చన్లో దానికి చెప్పి మీ యొక్క భయాందోళనలు పోగొట్టుకోవాలి. దీనివల్ల ఏ స్కీమ్స్ ఆగిపోవడం కానీ ఏమి ఉండవు. ఎటువంటి భయాందోళన చెందొద్దు. ఈ యొక్క ఆ గృహంలో ఎంతమంది నివసిస్తున్నారు అనేది తెలిస్తేనే భవిష్యత్తులో ఆ ఫండ్స్ అలొకేషన్ అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇదందరూ కూడా జనాభా లెక్కలు అనేది ఎవ్రీ 10 years కోసం జరిగే కార్యక్రమమే కాబట్టి ఏ విధంగా భయాందోళనకు గురి కావద్దని చెప్పేసి అందరికీ. నెల్లూరు జిల్లా ఎన్డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ కోటమండలం ఊనుగుంటపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న రామ్కుమార్ రెడ్డి కోటలోని నల్లపరెడ్డి నివాసానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి రామ్కుమార్ రెడ్డి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని రామ్కుమార్ తీవ్రంగా కలత చెందారు. సుమారు గంట సేపు వారిరువురు మాట్లాడుకున్నారు. ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకొని మళ్లీ పూర్వ వైభవంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డికి రామ్కుమార్ రెడ్డి ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన వెంట కొడవలూరు భక్తవత్సల రెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, దువ్వూరు వెంకటరమణారెడ్డి, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి తదితరులు ఉన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కాలవల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వాకాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ జేమ్స్ రోహిత్, ఎస్ఏఎల్సీఎఫ్ పాఠశాల హెడ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్, పాఠశాల సీనియర్ అసిస్టెంట్ అజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి మహిళలకు విద్యా హక్కులను అందించడానికి మొదటి బాలికల పాఠశాలను స్థాపించి దళితులు బహుజనుల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేశారని కొనియాడారు. కాలవల్లి ప్రసాద్ కూడా ఆయన ఆదర్శాలను అనుసరించి సమాజంలో అస్పృశ్యత, కులభేదాలను తొలగించి విద్య సమానత్వం, న్యాయం వంటి విలువలను ప్రచారం చేయాలని వారు తెలిపారు. అనంతరం కాలవల్లి ప్రసాద్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే రచనల ద్వారా సమాజంలో హేతుబద్ధమైన ఆలోచనలను ప్రోత్సహించి అణగారిన వర్గాలకు స్వాతంత్ర్యం కల్పించడానికి చేసిన ప్రయత్నాలు దేశాభివృద్ధికి మార్గదర్శకమని, జ్యోతిరావు పూలే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేలకు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అసోసియేట్ కన్వీనర్ పుట్టు వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు అన్నమేటి చంద్రయ్య, సూపర్ స్టార్ భాష, గోపాలయ్య, మల్లం వినోద్, గాయం ప్రసాద్, కావలి రాగమ్మ, టి హేమలత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బాగుపడాలనే ఉద్దేశం కలిగిన వాడు కాబట్టి ఈరోజు ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వచ్చేసాడు. ఈ ప్రాంతానికి వచ్చేది కాకుండా కూడా ఈరోజు మంచి నాయకుడిగా బీజేపీలో ఒక నాయకుడు ఉన్నాడు. మరి ఈరోజు కూడా ఒక పోర్చుపల్లిలో ఉన్నాడంటే ఆయన నిస్వార్థంగా చేస్తాడు. నిస్వార్థంగా చేస్తాడు. ఇంకా చంద్రబాబు గురించి చెప్పాలంటే ఏమా హేమీలు ఎదుర్కొన్న వ్యక్తే. ఏమా హేమీలు అంటే వాకాడు తెలుసు, వాళ్ళని ఎదుర్కొని నిలబడాలంటే గొప్ప విషయం. అటువంటి నాయకుల మధ్యలో చేయడం అనేది చాలా సంతోషం. మీరు కూడా ఒక
ఆదర్శం తీసుకోవాలి. మన జీవితం ఇంకొకరికి ఉపయోగపడాలి. మన జీవితం మనం సుఖపడమే కాకుండా మన ద్వారా కూడా ఇంకొకరికి మనం చేయూతనియాలి. అదే మన మానవుడి యొక్క లక్షణం. జంతువులకు లేవది, మానవుడికి అవకాశం. మనం సంపాదించి తెలివితేటలు ఇంకొకటి మనం పంచిపెట్టి వాళ్ళ అభివృద్ధికి మనం కృషి చేసినప్పుడే మన యొక్క జీవితం ధన్యమవుతుంది. ఇటువంటి నాయకులు మరి ఆ రోజు ఎంత అవమానాలు పొందారు. ఆయన భార్య విషయంలో కూడా ఎంత అవమానం పొందాడు. ఆయన చదువుకొని బాగుపడేది అందరినీ సమాజానికి ఉపయోగపడే చదువుని చదివించినప్పుడు ఎంత అవమానాలు పడ్డారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, వాళ్ళకి తెలియనటువంటి ఆచారాల వల్ల. ఈరోజు 199 సంవత్సరాలు ఆయన గుర్తుపెట్టుకుంటామంటే ఆయన ఎంతగా అది క్యాండిల్ ఏ విధంగా ఎలక్తా ఇతరులకి మనం వెలిగిస్తా కరిగిపోతా ఆ విధంగా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, వీళ్ళని బతిలాడి ఇక్కడ కొంతమందిని చేర్చేవాడిని. ఇక్కడి నుంచి కోటకి వెళ్ళేవాడిని, పెంచలేదు సార్ వార్డు, ఆయన చనిపోయాడు. అక్కడ కొంతమందిని చేర్చేవాడిని. అట్లా బీసీ హాస్టల్లో కొంతమందిని, బాగా మెరిట్ స్టూడెంట్స్ని గురుకుల పాఠశాలలో ఈ విధంగా పిల్లలు ఈరోజు ఇదే హాస్టల్లో ఇదే మన సార్ దగ్గర చదువుకున్న పిల్లలు సార్లు క్రైన్ డ్రైవర్లుగా, జేసీబీ డ్రైవర్లుగా, ఒక అటెండర్లుగా అట్లా ఒక చిన్న స్థాయి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి పనులు చేసుకుంటున్నారు. మళ్ళీ మా ఏరియాలోనే సచివాలయాల్లో ఎలక్ట్రీషియన్లుగా, ఐటీ కాలేజీల్లో కూడా ఎంతోమందిని చేర్పించాము. ఈరోజు వాళ్ళు ఒక చిన్న ఉద్యోగాలు సంపాదించుకున్నా కూడా స్థిమితంగా బాగా ఉన్నారు. అటువంటి చదువుల తల్లి మన సావిత్రిబాయి పూలే భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే. ఈయన మన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం ఆయన ఎన్నో అవమానాలు పడ్డాడు. ఎంతోమందికి సేవ చేశాడు. ఉచితంగా ఆయన సతీమణి ఇద్దరు స్కూళ్ళు కూడా నడిపి ఎంతోమందికి విద్యాబోధన చేశారు. బాల్య వివాహాలను రద్దు చేశారు. అవే కాకుండా ఎన్నో అవమానాలకు గురయ్యి ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. అందుచేతే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన్ని నా గురువు అని చెప్పుకునే స్థాయికి ఆయన ఉన్నారంటే ఆయన మనసు, ఆయన మన మధ్య లేకపోయినా మన చుట్టూ ఆయన ఉంటాడు ఖచ్చితంగా కూడా. పేద ప్రజల అంటే ప్రాణం ఆయనకి. అదే కాకుండా ఈ ప్రాంతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను కానీ ఇతర వారిని ఈ ప్రమోషన్ల విషయంలో కూడా ప్రభుత్వాలు వారికి సహకరించి ఎక్కడ కూడా ప్రమోషన్లో ఆపకుండా వాళ్ళకి రావాల్సిన అన్ని ప్రభుత్వాల ద్వారా రావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉద్యోగస్తులకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క ఏప్రిల్ 11వ నెలని ఏప్రిల్ 11వ తేదీని సెలవు దినముగా ప్రకటించాలని ముఖ్యంగా నేను సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా కూడా మనకి నెల నిజంగా కూడా చాలా అదృష్టమైన నెల. ఏప్రిల్ 5 బాబు జగజీవన్ రావు జయంతి, 11వ తారీఖు మన పూలే గారి జయంతి, ఏప్రిల్ 14 ప్రపంచ మేధావి ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఇవన్నీ ఒకే నెలలో రావడం నిజంగా వాళ్ళు పుణ్యాత్ములు, మహానుభావులు. మన కోసమే వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు. ఎన్నో పదవులను కూడా వదులుకున్నాడు ఆయన అనుకుంటే ఆ రోజు అంబేద్కర్ గారు ప్రధానమంత్రి కాదు, తీసుకోలేదు. రాజ్యాంగాన్ని ఈరోజు మన రాజ్యాంగాన్ని అనుసరించిపోతున్నామంటే ఆ మహానుభావుడు మనకు అందించిన గొప్ప ఇది. లేకపోతే మనం కనీసం ప్రతి ఒక్కరికి గులాంగిరి చేయాలి, నమస్కారాలు చేయాలి, వంగాలి. అవి లేకుండా చేసి మనం ఈరోజు మన స్థాయిని పెంచిన మానవులు వాళ్ళని ఎప్పుడు మనం చచ్చిపోయేదాకా వాళ్ళని మర్చిపోకూడదు. మీరందరూ కూడా బాగా చదువుకొని మీరు కూడా అటువంటి పక్కన వాళ్ళకి సహాయం చేసే మనస్తత్వం కావాలి. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మాలేకోట వద్దనున్న సరస్వతి టపాసుల దుకాణంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా టపాసులు ఒకదానికొకటి అంటుకుని పూర్తిగా కాలి బూడిద అయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం సంభవించలేదు. జాతీయ రహదారిపై దుకాణాలు మూసి అటుగా వెళుతున్న వ్యాపారస్తులు 100కు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. నాయుడుపేట, సూలూరుపేట అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపు చేశాయి. దుకాణంలో 4 లక్షల రూపాయల టపాసులు ఉన్నట్లు, అన్ని కూడా పూర్తిగా కాలి దగ్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. టపాసులు నిల్వ ఉంచిన రూమ్లో
షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు, ఇక్కడి నుంచి వ్యాపించిన మంటల వల్లనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు సరస్వతి టపాసుల అంగడి ముందు రోడ్డును పూర్తిగా ప్రయాణికులు ప్రయాణాలు చేయకుండా మల్లం రోడ్డును బంద్ చేశారు. మంటలు అదుపు చేసిన అనంతరం వాహనాలు ప్రయాణించేందుకు అనుమతులు ఇచ్చారు. స్థానికులు ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సిఐ వెంకటేశ్వర్లు, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా తగు చర్యలు తీసుకున్నారు. 6 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు దుకాణ నిర్వాహకులు శేషారెడ్డి తెలిపారు. నవీన్ ఇక్కడ బిట్లోనే కాదు కాకుండా దాని పక్క నుంచి ఇట్లా పేర్చున్నాడు మొత్తానికి. బాత్రూమ్ అండి సార్. బాత్రూమ్ ఇది ఎటు తగులుకుంటే ఎట్టు వచ్చింది అటు బాగా. షట్టర్ లేదు కదా, ఉన్నాయో కాలిపోయింది. ఏది లైవ్ పౌడర్ పెట్టేదని అన్ని లాగి నీళ్లు వాటరింగ్ చేస్తే కానీ చెప్పలేము అని చెప్తున్నారు. అయిపోయింది 2 ట్యాంకర్లు. బ్యాగ్ ఎవరి దగ్గర ఉందో చూడు, నేను ఇచ్చిన బాగా ఏడే ఉన్నాడు. ఇవన్నీ మామూలే. ఇక్కడేమి డ్యామేజ్ అవ్వాలి. మళ్ళీ వెనకాల రూమ్లో ఆ పక్క సైడ్ సైడ్ ఏదైతున్నాయి కానీ ఈ ఒక్క సైడ్ ఉన్నాయి డ్యామేజ్ అయినాయి. అదే ఏదో మొత్తానికి అసలు దానికి కనెక్ట్ అలా లోపల ఉండకూడదండి. మేము జరిగితే ఫ్యామిలీ వెళ్తుంది. గూడూరు పట్టణంలోని సివిఏపీ ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేకి తమ సమస్యలను వివరించారు. కొన్ని సమస్యలను అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. శాఖల వారీగా ఇప్పటి వరకు జరిగిన సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు అనేక సమస్యలు తెలియజేశారని, సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించాలన్నారు. తుఫాను నష్టంపై ఇరిగేషన్ అధికారులు సక్రమంగా నివేదికలు ఇవ్వకపోవడంతో నిధులు రాలేదని, ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వీడి పనిచేయాలని సూచించారు. కొన్ని శాఖలు ఇంకా సక్రమంగా పనిచేయడం లేదని, దీనివల్ల రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ర్యాంకు తగ్గిపోతుందని, ఎప్పటికప్పుడు అధికారులు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ మధుసూదన్, ఎలక్ట్రికల్ ఈఈ నరేందర్ రెడ్డి, సిఐ శేఖర్ బాబు, నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, చెంచురామయ్య, రహీం, పెంచులయ్య, ఇజ్రాయిల్, వైఎస్ఆర్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో అర్జీలు కూడా రావడం జరిగింది. అలాగే అధికారులందరూ కూడా వాళ్ళ పనితీరు అక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఏ విధంగా ఉందో అది కూడా ఇక్కడ మా వినయ్ వాళ్ళకి విశదీకరించి చెప్పారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి మా గూడూరు కాన్స్టిట్యున్సీలో కొన్ని శాఖలు వెనుకబడి ఉన్నాయి. అవన్నీ కూడా రివ్యూ చేశాం. మళ్ళీ అలాంటి జరగకుండా మార్కులు ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎంఆర్ఓ గారు చాలా వరకు చేస్తున్నారు. అట్లాగే పోలీసుకు కూడా చెప్పాం. పోలీసులో గతంలో చాలా వీక్గా ఉండింది, ఇప్పుడు కొద్దిగా ర్యాంక్ పైకి పెరిగింది. ఇంకా కూడా కష్టమని చెప్పి మా సిఐలకి మా ఎస్ఐలకి కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. అట్లాగే పంచాయతీరాజ్ విషయంలో మొత్తం వర్క్స్ అయితే వెరీ గుడ్, ఇబ్బంది లేదు. కానీ
లోకల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎంపీడీఓ గారు కూడా ఆదేశాలు జారీ చేశాం. అది ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోమని చెప్పాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కూడా టోటల్గా పర్వాలేదు. ఎక్కడన్నా వాటర్ ఇష్యూ ఉంటే మాత్రం అవి కూడా వెంటనే స్పందించమని చెప్పి కూడా మా హేమంత్కు కూడా ఆదేశాలు జారీ చేశామని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఇరిగేషన్ ఏమైందంటే వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి దాదాపు 14 కోట్లు వచ్చాయి మా తుఫాను సంబంధించినటువంటి డబ్బులు. కానీ ఇక్కడ అధికారుల అలసత్వం వల్ల మా గూడూరుకి సూర్యాపేటకి రెండింటికి కూడా ఇంతవరకు రాలా. ఇప్పుడు అడిగితే ఏదో మాటలు చెప్తున్నారు, ఏదో కథలు చెప్తున్నారు. ఆ కథలు మాటలు నాకు సంబంధం లేని వ్యవహారం. ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయాల్సిందే. మీరు చేయకుండా, మీరు కలెక్టర్ గారిని కలవకుండా ఇష్ట ప్రకారం ఇక్కడికి వచ్చి చేస్తే మీకు ఎవరు కూడా. అందుకని నేను ఇరిగేషన్ వాళ్ళు చెప్తున్నా, మీరు పనులు చేయకుండా షో వ్యవహారం చేసి పేపర్ మీద రాసితే మీ ప్రోగ్రామ్స్కి అయితే నేను అటెండ్ కానని చెప్పి కూడా మళ్ళీ ఇరిగేషన్ ఈగీలకు కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఇలాంటి షో వ్యవహారాలు వద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఉన్నటువంటి తుఫాను వచ్చింది, గూడూరులో మొత్తం చెరువు కట్టలన్నీ ధ్వంసమైనాయి. దానికి సంబంధించిన డబ్బులు మొత్తం కాన్స్టిట్యున్సీ వైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ గూడూరు సూళ్ళూరుపేట ఎందుకు తీసుకున్నారు మీరు? చెప్పండి, ఎందుకు? ఏంది మీ అలసత్వం? ఏంది? తగిన టైంకి మీరు ప్రపోజల్ పంపించారు కాబట్టి ఇంతవరకు లేట్ అయింది. కలెక్టర్లు ఏం బంగారు, కలెక్టర్ గారు ఏమీ అటు చేసేవాళ్ళు కాదు, తిరుపతి నెల్లూరు కలెక్టర్. కాబట్టి మళ్ళీ రిపీట్ కావద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మంచి పద్ధతి కూడా కాదు. మీరందరూ పనిచేయాల్సిన పరిస్థితిలో సాగునీటి సంఘాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు సాగునీటి సంఘ అధ్యక్షుడు గెలిచి వాళ్ళ ఊర్లో ఆ చెరువు కట్ట పూర్తిగా పోతే దాన్ని చిన్న కూడా రిపేర్ చేయలేక మట్టి కూడా వేయలేకుంటే అన్యాయమైన పరిస్థితి అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఆ తప్పులు రిపీట్ చేయొద్దని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు కూడా తెలియజేస్తున్నా. ఇదైతే మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ మొత్తం మీద ఈరోజు ప్రజా దర్బార్లో ఈ హౌసింగ్ సంబంధించిన విషయం కూడా కొద్దిగా ఎంఆర్ఓ గారికి, హౌసింగ్ డీకి, మా మున్సిపల్ కమిషనర్కి చిన్న అంటే గ్యాప్స్ అవన్నీ కూడా సర్దుకోమని చెప్పాం. వాళ్ళకు కూడా కోఆర్డినేట్ చేసేదానికి టౌన్లో మా రహీంని అట్లాగే మిగిలినటువంటి వాళ్ళని కూడా కమిటీగా వేసి మా పెంచులైన వెళ్ళేసి ఈ హౌసింగ్ వరకు ఏమి ఇబ్బంది లేకుండా, పేదవాడికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే హౌసింగ్ వచ్చేటప్పుడు శాంక్షన్స్ బాగా చేశారు. స్టేట్లో శాంక్షన్స్ బ్రహ్మాండంగా చేశారు, కానీ గ్రౌండ్ లెవెల్లో అంత యాక్టివ్గా లేదు. కాబట్టి మా డీ గారు కూడా చెప్పేదంటే గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ చేయమని చెప్పి డీ గారు కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు పేదవాడికి కావాల్సింది ముఖ్యంగా ఇల్లు. ఆ ఇల్లుని కట్టించాల్సిన బాధ్యత మంది. అట్లాగే నీళ్లు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మనం కూడా దాదాపు 11-12 కోట్లు కూడా శాంక్షన్ అయింది ఆర్డబ్ల్యూఎస్ ద్వారా. ఎక్కడైతే మారుమూల ప్రాంతాలకి నీళ్లు లేవో అన్ని కూడా వాటర్ ట్యాంకులు కూడా శాంక్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ గూడూరు కాన్స్టిట్యున్సీలో చాలా వరకు నిధులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. R&B సంబంధించినటువంటి వర్క్స్ కూడా రేపు 16 నుండి స్టార్ట్ చేస్తాం. 17 నుంచి కూడా జైంపు రోడ్డు ఒకటి శంకుస్థాపన, అలాగే మెట్టు విద్యానగర్లో ఉన్నటువంటి మెట్టు ఒకటి, అలాగే ఇందూరు సంబంధించిన రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది. అది కూడా మూడింటిని కూడా ముందు శంకుస్థాపన కార్యక్రమం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, అలాగే త్వరలో మా అధికారులందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నా, మీరు పనిచేస్తే నాకు ఏ గ్రేడ్ ర్యాంక్ వస్తుంది. మీరు పని చేయకపోతే నేను ఒక్కరిని కష్టపడి పని చేసినా నేను బీలోకి వెళ్ళిపోతాను. కాబట్టి నన్ను ఆ విధంగా దిగదార్చకూడదని చెప్పి మా యొక్క అధికారులకి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే మీరు చాలామంది మనందరినీ మేము మా నాయకులు వేయించుకున్న తర్వాత మీరు పని చేయకపోతే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మిమ్మల్ని ఎందుకు వేసుకున్నాం? పేదలకి బాగా స్పీడ్గా వర్క్ చేయమని చెప్పి వేసుకున్నాం తప్ప మీరు పేదలను విస్మరించే పరిస్థితి చేస్తే మాత్రం మేము కూడా సహించే పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి గౌరవ అఫీషియల్స్ అందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను, దయచేసి పేదవాళ్ళ విషయంలో ఇది ప్రజాప్రభుత్వం, మీరు పేదవాళ్ళ విషయంలో ఖచ్చితంగా స్పందించి వాళ్ళకి సహాయం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అన్న ధైర్యశాలి అలాగే నిజాయితీపరుడు పవన్ అన్న గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కాబోయేటువంటి రాష్ట్ర భవితను శాసించే నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ యొక్క ప్రజా దర్బార్లు ఇంకా కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్లోని నక్కలవారి కండ్రిక కట్టపై ఉంటున్న గిరిజనులకు కృపసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాతలుగా అమృత విలాస్ అధినేత సుద్దరాశి పెంచలయ్య మాధవి దంపతులు సంపూర్ణ సహాయ సహకారం అందించారు.
క్రమం తప్పకుండా ప్రతి నెల 2వ శనివారం రోజున అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, డాక్టర్ ప్రసన్న చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ షరీనా మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా అనే నానుడితో చిల్లుకూరు ప్రాంతానికి చెందిన అమృత విలాస్ అధినేత సుద్దరాశి పెంచలయ్య మాధవి దంపతులు పేదల కోసం నిరంతరాయం శ్రమిస్తూ నిరుపేదలకు సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు అత్తి మంజిరి గోపాల్, సభ్యులు పర్వతాల రమేష్, పెయ్యేల రమణయ్య, చవల సురేంద్ర, పెరిమేటి చెంచయ్య, హాస్పిటల్ సిబ్బంది, సాయి తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రసన్న మేడంకి మా అందరి తరపున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి నెల మనం ఈ కృపా సేవా చారిటబుల్ తరపున మనం ఈ ఫుడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ముఖ్య తాత అయిన మన సుద్దరాశి పెంచలయ్య మాధవి దంపతులు సంపూర్ణ సహాయ సహకారంతో ప్రతి నెల మనకి క్రమం తప్పకుండా వాళ్ళు ఎక్కడున్నా కానీ మనకి నిరుపేదలకి సహాయం చేసేదానికి ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబం మనకి సహాయం చేస్తుంది. అలాగే ఈరోజు మన గూడూరు ఏరియాలో ఉన్న చిల్లకూరు మండలం నక్కలవారి కండిగా అక్కడ నిరుపేదలైన చిన్నపిల్లలకు అలాగే వెజిటేబుల్ బిర్యానీ, అట్టుపండు, వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన షరీనా మేడం, ప్రసన్న మేడం వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయటం మనందరికి కూడా చాలా సంతోషం. ఇంకా ఇలాంటి కార్యక్రమానికి కూడా మేడం వాళ్ళ చేతుల మీదుగా మనం ఇలాంటివి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నుంచి గూడూరు ఏరియా హాస్పిటల్ నందు సూపరింటెండెంట్ మేడం గారికి, షరీనా మేడం గారికి, ప్రసన్న మేడం గారికి కూడా నా ధన్యవాదాలు. ఇంతకు ముందు కూడా ఈ నక్కలవారి కంట్రీలో ఉన్న ఎస్టీ కుటుంబాలందరికీ కూడా ఇంతకుముందు కూడా 2-3 కార్యక్రమాలు ఇక్కడ జరిపాము. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే సుద్దరాశి పెంచలయ్య వాళ్ళ సతీమణి మాధవ్ గారు ప్రతి నెల క్రమం తప్పకుండా 2వ శనివారం నిరుపేదల్ని గుర్తించి, అలాగే కృపా సేవా చారిటబుల్ కుటుంబ సభ్యులందరికీ, మాకు అతిథిగా వచ్చిన మా మేడం సూపరింటెండెంట్ గారికి, అట్లాగే ప్రసన్న మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రతి నెల 2వ శనివారం పేద ప్రజలు గమనించి వాళ్ళకు అన్నదాన కార్యక్రమము చేయడం చాలా గొప్ప విషయం. ఇది వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం అనేది గెస్ట్గా వచ్చిన సుద్దరాశి పెంచలయ్య మాధవి గారి సహాయ సహకారాలతో ఇక్కడున్న నిరుపేదలైన నక్కలవారి కండ్రిక కోట మేడం గారికి, షరీనా మేడం గారికి మరియు ప్రసన్న మేడం గారికి, మా కృపా సేవ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి నెల 2వ శనివారం పేద కుటుంబాలకు అన్నదానం చేస్తున్నటువంటి శ్రీ సిద్ధరాశి పెంచలయ్య గారు, మాధవి గారుల సహాయంతో ఈ యొక్క అన్నదానాన్ని ప్రజలకి, పేదవారికి ఇవ్వడం జరుగుతుంది. కృపా సేవ అంటే ఆ పేరుకు తగ్గట్టే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన గూడూరు ఏరియా హాస్పిటల్లో మా పేషెంట్స్కి ఇదే విధంగా ఫుడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు అయితే ఇక్కడ ప్రతి నెల 2వ శనివారం ఈ విధంగా ఫుడ్ అరేంజ్ చేస్తున్నారని తెలియవచ్చినారు. అంటే ఈ విధంగా సేవ చేయడం అందరికీ ఉండదు ఆ మనసు, అది కొద్దిమంది మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నీడీ పీపుల్ గుర్తించి వాళ్ళకి ఒక పూటన్నా కొంచెం ఒక మంచి ఫుడ్ ఇవ్వడం అనేది మంచి పని అనుకుంటున్నాను. దీనికి సహాయ సహకారంగా అమృత విలాస్ చిల్లకూరు హోటల్ వాళ్ళు, పెంచలయ్య మాధవి వాళ్ళు సహకరిస్తున్నట్టు తెలిపారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఎందుకంటే అక్కడి మనసు నాకు చెప్పినట్టు కొద్దిమందికే ఉంటుంది. వాళ్ళు కూడా వీళ్ళని ప్రేమించి, పేదవాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఇస్తామని చెప్పడం చాలా ఆనందం. ఎందుకంటే ఒక సేవ వాడి తల్లిదండ్రులు కూడా. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి దైవ దర్శనం కోసం అరుణాచలం వెళ్తున్న ఒక కుటుంబానికి చెందిన
6 సభ్యులు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కమ్మపాలెం వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు కారు అదుపు తప్పి సర్వీస్ రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 3 మహిళలు, 3 పురుషుల్లో 2 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.